67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో కొట్టాడు. రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఇద్దరే, విభీషణుడు హనుమ. ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. చిత్రం ఏమిటంటే, ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి? ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయాన్రా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను. కానీ నేను ఒక్క విషయం అడుగుతాను, చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనానందనుడు వాయునందనుడు అయినటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు. ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే, హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి, తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుతున్నాడు.